సో కెరీర్ బిగినింగ్ లో హ్యాట్రిక్ కొట్టావు, ఆ తర్వాత మళ్ళా ఆ రేంజ్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాం. ఈ చిరంజీవితో అది మళ్ళా స్టార్ట్ అవుతుందనే హోప్ఫుల్లీ ఆల్ ద హోప్స్ ఆర్ దేర్. అంటే బేసిక్గా ఏ సినిమా చేసినా సరే సినిమా ఖచ్చితంగా చాలా బాగుంటుంది, ఇట్లని చేస్తాను. సో ఇట్స్ ఆల్వేస్ హోప్. సార్ మా సైడ్ నుంచి ఆనెస్ట్ ఎఫర్ట్స్ అయితే పెట్టాం సార్. నిజాయితీగా కష్టపడి సినిమాకి ఒక మంచి ప్రోడక్ట్ తీసుకురావాలని నిజాయితీగా కష్టపడ్డాం. అంటే ఏదో సరదాగా వస్తాయిలే చేస్తాంలే డబ్బుల కోసమో పేరు కోసం కాకుండా ఒక సినిమాని చెయ్యాలి, డైరెక్షన్ చేయాలి, యాక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో చేసిన ప్రాజెక్ట్ ఇది. సో ఆ నిజాయితీకి అట్లీస్ట్ రిజల్ట్స్, మంచి రిజల్ట్స్ వస్తాయనే దాంట్లోనే ఉన్నాము. దానికి తగ్గట్టుగానే మాకు వస్తున్న కాల్స్ని చూసి రెస్పాన్స్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. సో తమిళ్లో సినిమా చేస్తాం. అవునండి, ఎంతవరకు వచ్చింది? షూటింగ్ అయిపోయిందండి, అది పోస్ట్ ప్రొడక్షన్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ తెలుగులోనే వెరీ సూన్ ఇంకో సినిమా రిలీజ్ అవుతుంది. అంటే పాంచ్ విన్నర్ ఇది రిలీజ్ అయిపోయిన తర్వాత అయిపోతే ప్రమోషన్ స్టార్ట్ చేద్దామని. సో నౌ దట్ ఇట్ ఇస్ అవుట్, మెల్లిగా ప్రమోషన్ స్టార్ట్ చేసి వెరీ సూన్. యాక్చువల్గా ఒక పాయింట్ ఆఫ్ టైంలో రెండు ఒకరే వస్తాయేమో అని టెన్షన్ పడ్డా, బట్ థ్యాంక్ఫుల్లీ మీరు అన్నట్టు హ్యాట్రిక్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది సార్. ఇప్పుడు ఇది అది అన్ని. సో చాలా త్వరలో చేస్తాం. వన్స్ అయిపోతే మొత్తం ఈ ప్రమోషన్స్ అయిపోతే విల్ స్టార్ట్ ప్రమోటింగ్ ఫర్ దట్. సో మరి డైరెక్షన్ ఎప్పుడు చేయడం అయితే ఖచ్చితంగా చేస్తాను, ఎప్పుడు అనేది తెలియదు. మేబీ ఇన్ ఫ్యూ ఇయర్స్. సబ్జెక్ట్స్ ఉన్నాయా? రాసుకోవడం ఎప్పుడు రాసుకుంటూనే ఉంటాను. నాకు ఎక్కడికి వెళ్ళి ఏముంటుంది, అయితే సినిమా చూస్తాను, లేదా ఏదో రాసుకోవడం, లేదా ఐ రీడ్ సంథింగ్, అంతే తప్ప ఉండదు కదా. రాసుకుని పాయింట్లు రాసుకుంటాం, కొన్ని స్క్రిప్ట్లు రాసుకుంటాం, కొన్ని కథ వరకే రాసుకుని వదిలేస్తాం. చాలా ఉంటాయి. ఎప్పుడైనా అవసరం పడితే మామూలుగా ఏంటంటే ఐ లవ్ కుకింగ్ అప్ స్టోరీస్. మా ఫ్రెండ్స్ ఉన్నా సరే, డైరెక్టర్ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు, కూర్చొని వీ జస్ట్ క్యాజువల్గా కూడా వీ జస్ట్ కీప్ కుకింగ్ అప్ స్టోరీస్. ఎందుకంటే అది బ్యాంక్ ఎప్పుడన్నా అవసరం పడుతుంది, అది ఇప్పుడు వేస్ట్ కాదు. సో చాలా ఉన్నాయి.